హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ మళ్ళీ హాలిడే అండి. అసలు వీళ్ళకి హాలిడేస్ మీద హాలిడేస్ ఇస్తున్నారు. దాని బదులు హాఫ్ డే స్కూల్స్ కాకుండా ఫుల్ 2 months హాలిడేస్ ఇచ్చేసినా బాగుండేమో. హాఫ్ డే స్కూలు, మళ్ళీ పక్క రోజు హాలిడే, మళ్ళీ ఒక 2 days స్కూలు, హాఫ్ డే స్కూలు, మళ్ళీ హాలిడేస్ మీద హాలిడేస్ వస్తున్నాయి వీళ్ళ కోసమే. విష్ణు ఎంత దండం పెట్టుకున్నాడో దేవుడికి, వాడు అనుకున్నది దేవుడు ఇప్పుడు ఇచ్చాడు అనమాట. హాలిడేస్ మీద హాలిడేస్ కదా. ఏంటయ్యా, స్కూల్కి వెళ్ళడమే ఇంకా బెస్ట్. అబ్బా నాకు నా స్కూల్ అంటే చాలా ఇష్టం. అక్కడ స్మార్ట్ ఉంటది, అక్కడ గ్రౌండ్ ఉంటది. స్కూల్స్ అంటే అలా ఉంటాయి. ఫస్ట్ ప్రేయర్ అయిపోయాక ఇంకొంచెంసేపు కూర్చుంటాం. ఎవరైనా కూర్చుంటాడు. తర్వాత కొంచెంసేపు లాగా చదువుకుంటాం. ఎవరైనా చదువుకుంటాడా? చేయు. ప్యాడ్ అంకల్ డ్రాయింగ్ ఉందా? ఏది అదే, అది చూపించు. అన్న వేసాడంట, అది విష్ణు వేసాడంటండి. యానిమేనా? ఏదో ఒకటి వేసావు కదా, దానికి తెలిసింది కార్టూన్సే ప్రస్తుతానికి. కానీ నువ్వు వేసిన దానికంటే అదే వేసిన డ్రాయింగే బాగుంది, కలర్ఫుల్గా. అది కలరింగే, నేను కూడా చెప్పేది కలరింగే బాగుంది. చాలా బాగా వేసావు తల్లి. నువ్వైతే తల్లి ఏది ఆ డ్రాయింగ్ చూపించు. అది నేను వేసావు కదా. చూసారా ఫ్రెండ్స్, మా చిట్టిగాడు వేసిన బొమ్మ చాలా బాగుంది. చాలా నీట్గా వేసావు నాన్న. పెన్తో వేసావా, క్రయాన్తో వేసావా? బాగా చేసావు తల్లి, చాలా బాగుంది. A4 షీట్స్ కొనుక్కొని ప్రింట్అవుట్స్ తీయించుకోవాలా. ఇదిగోండి ఫ్రెండ్స్, మా చిన్నోడు రాజుగారు పార్టీ అని చెప్పి వెళ్ళి తలకి దెబ్బ తగిలించుకొని వచ్చాడనమాట. ఏది రాజుగారు? మా ఆయనకి దిష్టి తగిలిందండి పాపం. ఏది? ఇదిగోండి. స్టాచ్యూలా ఉండిపోయాడా? ఎంతసేపట్లో చేస్తావు? 2 minutes 34 seconds. టైమర్ పెట్టవా? ఉండరా, ఒక్క నిమిషం ఉండరా, టైమర్ పెడతాను, ఉండరా. అచ్చచ్చే, ఇక్కడ కౌంట్ అవుతుందిలే నాకు. అయిపోయిందా? టైమర్ ఎంత తీసావా? ఎంత? 3 minutes. 3 minutes రా. అయిపోయింది మాది. మళ్ళీ చేయమన్నా కదా ఒకసారి. సరే ఎంత సేపట్లో నువ్వు మామూలుగా ఎప్పట్లో చేస్తావు? 2 minutes 34 seconds. నువ్వు ఎంతసేపట్లో చేస్తావు? 1 minute. టైమర్ అండి పెట్టు. పెట్టావా? 1 minute చేస్తావా? 1 minute 2 minutes వరకు నవ్వుతుంది. ఇందాకే 1 minute అన్నావు కదరా. ఇప్పుడు నువ్వు అలా అనుకో, ఇప్పుడు మళ్ళీ అలా కొనమని చెప్తాడు వాడు. చూపించరా, నువ్వు చేసావో లేదో ఎలా తెలుసు? నువ్వు ఆపేసి వెళ్ళిపోతే. చేసావులే పెద్ద. చేశాను, చేసి చూపించాను, ఇంకేముంది. అలా పెట్టేసి వెళ్ళిపోతావేంటి? నన్ను మా ఫస్ట్ టైం వీడియో తీయమన్నా.
ఫస్ట్ వాళ్ళు చేయగానే క్లాక్ కట్టేసి మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సరేలే నువ్వు 2 hours 2 minutes 3 minutes చేసావు ఆల్మోస్ట్ విష్ణు. ప్రాక్టీస్ చేయొచ్చేస్తుందిలే, త్వరగా చేయడం. 57 seconds. నేను చేస్తే ఇంకా బాగా అసలు అది చెస్లో మూవ్ ఎలా నేర్పించకుండా నేర్పిస్తే ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? మనం కూర్చోపి నేర్పిస్తుందంటే నేర్చుకోండి ఏడుచుకుని ఫన్గా నేర్పియట్లేదు. ఫన్గా నేర్పియండి. అమ్మ చూడ అక్కడ రొట్టెలు ఇట్లా గాల్లో వేయాలి మనం. ఫన్నీగా అంటే చెప్పండి రా, అప్పుడైతే త్వరగా నేర్చుకుంటా. రాజ్యం ముఖం మీద పెట్టాలా కానీ సరే నువ్వు అది ఫినిష్ చేసే అద్యా ఫాస్ట్గా. అమ్మ ఇంకా 3 గంటలు రాజ్యం మొదలు. సో ఇంక మా ఇంట్లో అయితే అలా గోల నడుస్తూ ఉంటుంది అనమాట, అంతే. సో మా ఇంట్లోనే కాదులేండి, హాలిడేస్ కాబట్టి ప్రతి ఇంట్లో ఇంకా పిల్లలతో ఇలాగే ఉంటుంది. అయితే చిన్న పిల్లలు ఉంటే మాత్రం ఇలా డైవర్ట్ చేయండి. డ్రాయింగ్స్ మనం ఫోన్లో డౌన్లోడ్ చేసేసి ప్రింట్అవుట్ తీయించుకున్నాం అనుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా టీవీ కావాలి లేకపోతే ఫోన్ కావాలి అనుకుంటా కొంచెం డైవర్ట్ అవుతారనమాట. అలా స్కెచెస్ కానీ లేకపోతే ఇలా క్రయాన్స్ కానీ వేసుకుంటూ ఉంటారు. సో ఆద్యనైతే అలా డైవర్ట్ చేసాము. ఇంకా లక్కీ విష్ణు ఏంటి అంటే కొంచెంసేపు చెస్, కొంచెం సేపు ఏమో ఈ రూబిక్స్ క్యూబ్ ఆడతారనమాట. అది ఇది కాదు అనుకుంటే ఇంకా క్రికెట్కి వెళ్తారు సాయంకాలం పూట. సో అట్లా అవుతూ ఉంది. లేదంటే ఒక టీవీ కోసం ముగ్గురు గొడవ పడుతూ ఉన్నారండి. ఉన్నది ఒక టీవీ, ముగ్గురు చూడాలి అంటే ఎలాగవుతుంది? లక్కీ ఒకటి చూస్తాడు, అప్పటికి పాపం లక్కీ సాక్రిఫైస్, వాళ్ళ తాతయ్య లక్కీ ఇద్దరు టీవీని సాక్రిఫైస్ అనమాట. కానీ వీళ్ళిద్దరు ఉన్నారే ఆద్య విష్ణు, టామ్ అండ్ జెర్రీ ఇలా కొట్టుకుంటూ ఉన్నారు కదా. చెప్పు, కామ్గున్నావు. సో అంత గొడవ పడుతున్నారంటే ఇద్దరు టీవీ. నువ్వు ఇందాక చూసావు కదా ఆద్యాన్ని, వాడు నువ్వే చూసావు కదా అన్న అని తిను, ఇంకా అలా అవుతూ ఉందన్నమాట. సో అట్లా కొంచెం డైవర్ట్ చేసి ఇంకా నేనైతే వంటకు వచ్చానమాట, వంట చేద్దామని చెప్పి. సో వంట ఏం చేస్తున్నాను అంటే పప్పుచారు అలాగే చికెన్ పకోడీ. సో ఇది మంచి కాంబినేషన్. పప్పుచారుతోటి ఏదైనా ఒక మంచి పకోడీ రెసిపీ ఉంటే బాగుంటుంది, అది వెజ్ కానీ నాన్ వెజ్ కానీ. అయితే ఇవాళ నేను మసాలా పౌడర్ మార్చానండి. మామూలుగా ఎప్పుడు ఆచి వాడతాను, లేదంటే హోమ్ మేడ్ గరం మసాలా చేసుకుంటే హోమ్ మేడ్ వాడతాను, లేదు అనుకుంటే ఆచి గరం మసాలా, ఆచి చికెన్ మసాలా వాడతాను. అయితే ఇవాళ ఏంటి అంటే ఎవరెస్ట్ వాళ్ళది తెచ్చా అనమాట. సో ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పి. ఇది చికెన్ మసాలా, ఎవరెస్ట్ వాళ్ళది చికెన్ మసాలా అయితే తీసుకొచ్చాను. అంటే ఒక్కొక్క మసాలా పౌడర్కి ఒక్కొక్క స్మెల్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లేవర్ ఎలా వస్తుంది పకోడీ చూద్దాంలే అని చెప్పి ఇంక ఇవాళ అయితే ఇది ఒక 1 స్పూన్ అయితే వేసాను. ఇంకెప్పుడు వేసుకున్నట్లుగానే కేజీ చికెన్కి ఒక పెద్ద స్పూన్ తోటి కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ వరకు వేసాను గరం మసాలా, అలాగే ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్. మీకు చెప్పే కదా కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, మైదా పిండి, ఈ 3 మనం విడివిడిగా వేసుకున్నాం అనుకోండి, ఒక్కొక్కసారి మనకి ఏదో ఒక పిండి ఉండదు ఇంట్లో, అయిపోద్ది. అలా కాకుండా ఓన్లీ పకోడీ కోసం అని చెప్పేసి మీరు ఎక్కువ క్వాంటిటీలో, అది 1/2 kg కావచ్చు, 1/2 kg కావచ్చు, 3 ఈక్వల్ క్వాంటిటీలో కనుక కలిపేసి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు నాకు అవసరం పడింది కదా, జస్ట్ అది ఒక 2 స్పూన్స్ అలా వేసుకున్నాను. కానీ చికెన్ లెగ్ పీసెస్కి ఎక్కువ కార్న్ఫ్లవర్ పౌడర్ ఎక్కువ పట్టదనమాట. కానీ చికెన్ పీసెస్ ఉంటుంది కదా, చిన్న చిన్న ముక్కలు, దానికి కొంచెం పిండి ఎక్కువే పడుతుంది. సో అప్పుడు ఆ పిండి లేదు ఈ పిండి లేదు అని ఎత్తుక్కోకుండా 3 మిక్స్ చేసి పెట్టుకుంటే ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నేను అలాగే వేసుకున్నాను. సో అదంతా మ్యారినేట్ చేసేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత పప్పుచారు అని చెప్పాను కదా, సో ఎప్పుడు ఈ రెసిపీ చూపించేదే కదా, అందుకే నేను ఫాస్ట్గా అయితే చేసేస్తూ ఉన్నాను. ఇవాళ నేను ఫ్లిప్కార్ట్ నుంచి బెడ్షీట్స్ అయితే ఆర్డర్ చేశాను, బడ్జెట్లో అనమాట. 300, 400లో అట్లాగైతే ఆర్డర్ పెట్టాను. సో వాటి క్వాలిటీ ఎలా ఉంది అనేది మీతో షేర్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది. పప్పులోనే టమాటాలు, ఉల్లిపాయ, చింతపండు, ఇవాళ పచ్చిమిర్చితో చేస్తున్నాను. పచ్చిమిర్చి అన్నీ వేసేసి పసుపు వేసేసి ఉడకబెట్టేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసేసాను. ఇది ఎప్పుడు మీతో షేర్ చేసే రెసిపీయే కదా. అయితే పసుపుతో పాటు కొంచెం కారం, అంటే ఎక్కువ కాదు, కారం ఎక్కువ వేయకూడదు కానీ పప్పుచారులో కొంచెం, అంటే ఒక 1/2 స్పూన్ కనుక కారం వేస్తే మంచి కలర్ వస్తుంది. చూడండి, మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది అనమాట పప్పుచారు. ఎండుమిరపకాయలతో చేసేటప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నేను చేసింది పచ్చిమిరపకాయలతో చేసిన పప్పుచారు కదా,
సో ఒక మంచి కలర్ వస్తుంది, మరి పసుపుగా లేకుండా కొంచెం ఆరెంజ్ కలర్లో ఉంటే పప్పుచారు బాగుంటుంది, చూడడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని కొంచెం కారం వేసేసి ఇదిగోండి బాగా మరిగించాను. పక్క నుంచి అయితే కొంచెం పోపు పెట్టుకొని పైన వేసేసాను అనమాట. సో పప్పుచారు మాత్రం రెగ్యులర్ రెసిపీ అండి, 2 రోజులకు ఒకసారి అయినా సరే పప్పుచారు ఉంటుంది. ఎందుకంటే అది సాంబార్ పెట్టట్లేదు ఈ మధ్య, పప్పుచారే చేస్తున్నాను. సాంబార్లో వెజిటేబుల్స్ వేసినా వీళ్ళు తినట్లేదు, అందుకని చెప్పి ఇంకా పప్పుచారే ఈజీగా ఉంది, పప్పుచారే చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇంకా యాక్చువల్గా మూడు వచ్చాయి, ఇంకొకటి రావాలి. సో ఇప్పుడైతే వచ్చిందనమాట, అదే బ్లాంకెట్. సో 3 బెడ్షీట్లు, ఒక బ్లాంకెట్ అనమాట. సో ఇప్పుడు వాటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు నేను తెప్పించినవి అయితే మాత్రం అక్కడ కింగ్ సైజ్ అనే ఉందండి, కింగ్ సైజ్ బెడ్షీట్సే తెప్పించా. కానీ నాకు తెలుసు అది మా బెడ్కి పట్టదని, ఎందుకంటే ఇలాంటి బెడ్షీట్ నేను ఆల్రెడీ తెప్పించాను. ఆల్రెడీ నా దగ్గర క్రీమ్ కలర్లో ఉంటాయి. సో అలాంటివి మళ్ళీ 2 తెప్పించాను అనమాట. అవి బాగానే ఉన్నాయి, క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయి. ఆ ప్రైస్కి అంటే 400కి 450 500 లోపల ఆ బెడ్షీట్ నాకు బాగానే అనిపించి తెప్పించాను అనమాట. ఎందుకంటే ఇదిగోండి సేమ్ ఇలాంటిదే మీరు చూస్తున్నట్లయితే నా దగ్గర క్రీమ్ కలర్వి ఉంటాయి, ఇది వరకు కూడా మీతో షేర్ చేశాను. అందుకని సేమ్ మళ్ళీ అదే క్వాలిటీలో మళ్ళీ తెప్పించాను అనమాట. అయితే ఇప్పుడు నేను తెప్పించిన ఈ బెడ్షీట్స్ అనేవి చిన్న బెడ్కి అండి. ఇప్పుడు నేను వేసి చూపించింది మాత్రం పెద్ద రూమ్లో బెడ్కి అయితే మీకు వేసి చూపిస్తాను, కానీ ఇవి నేను తెప్పించింది మాత్రం చిన్న రూమ్లో బెడ్కి. ఎందుకంటే ఇది కింగ్ సైజ్ బెడ్షీట్సే తెప్పించాను, కానీ కొంచెం పెద్ద బెడ్షీట్స్కి అంటే ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నది 6x6 బెడ్ అనమాట. కానీ 6x కూడా కాదు, 6x2 6.2 ఉంటుంది మా బెడ్ సైజు. సో 2 ఇంచెస్ కొంచెం పెద్దది. సో దానివల్ల ఏంటి అంటే ఈ బెడ్షీట్స్ అనేవి దీనికి సరిపోవు, అందుకే నేను చిన్న రూమ్లో ఉన్న బెడ్కి సరిపడా తెప్పించాను. కాకపోతే దీనికి వేశాను అంటే ఎవరికైనా సరే కొంచెం ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద బెడ్స్ ఉన్న వాళ్ళకి ఇదైతే సరిపోదు అనమాట. సరిపోదు అంటే 3 వైపులా సరిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారా, క్లాత్ని ఇలా మనం ఫోల్డ్ చేస్తాం కదా, బెడ్షీట్ ఏంటి అంటే మనం కదలకుండా ఉండాలి అంటే బెడ్ కిందకి ఇలా ఫోల్డ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటి అంటే 3 వైపులా ఫోల్డ్ చేయడానికి క్లాత్ మిగిలింది, కానీ అటువైపు ఆ కార్నర్లో మాత్రం క్లాత్ అనేది మిగలలేదన్నమాట. సో అప్పుడు ఏంటి అంటే మనకి కొంచెం కదిలిపోతుంది కదా. సో అదొక్కసారి చెక్ చేసుకోండి, మీ బెడ్ సైజుని బట్టి ఆర్డర్ చేయండి బెడ్షీట్ని. సో ఇప్పుడు అందుకే నేను మీకు తెలుస్తుంది కదా అని చెప్పి పెద్ద బెడ్ మీదే వేసి చూపించాను, కానీ నేను అది తెప్పించింది మాత్రం చిన్న బెడ్ మీదకి తెప్పించుకున్నానండి. మీకు కనుక కావాలి అనుకుంటే లింక్ అయితే ట్యాగ్ ప్రోడక్ట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది 6.2 బెడ్ అనమాట. సో దీని మీదకైతే మాత్రం కొంచెం సరిపోలేదు. సో ఒకటి గ్రే కలర్ తెప్పించాను, ఇంకోటి అయితే పింక్ కలర్ తెప్పించాను. సో వీటికి ఏంటి అంటే పిల్లోస్ అయితే ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట, చిన్నవి 2 పిల్లోస్ వస్తాయి. పిల్లో కవర్స్ కూడా ఎలా వస్తాయి అంటే పైన కొంచెం మనకి స్పాంజ్ లాగా ఉంటుంది అనమాట, డిజైన్ అనేది కొంచెం లోపల లావుగా ఉంటుంది, బాగుంటుంది. నాకు ఇది ఇష్టం, అంటే ఈ క్లాత్లో ఈ బడ్జెట్లో ఇష్టము. సో అందుకని చెప్పేసి మళ్ళీ అవే తెప్పించాను. సో నాకైతే పింక్ నచ్చింది, యాక్చువల్గా గ్రే కూడా నచ్చింది. కాకపోతే గ్రే ఏంటి అంటే మా ఆయనకి పింక్ నచ్చింది అన్నారు, సరేలే అని చెప్పి ఇంకా గ్రే రిటర్న్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇది కూడా నచ్చిందండి, ఇది వచ్చేసి ఎలాస్టిక్ది. దీని ప్రైస్ అయితే 290 300 అదే 300 అలా పడింది. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను కాబట్టి ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ అయితే ఉంటాయి. సో అందుకు 300 పడింది ఇది. సో ఇది వచ్చేసి ఎలాస్టిక్ది, ఇది కూడా నేను చిన్న రూమ్లోకే తెప్పించానండి. సో మా ఈ బెడ్కి సరిపడా బెడ్షీట్ కాస్ట్ మినిమం 1000 to 1200 ఉంటుంది. సో అవన్నీ కూడా కొంచెం కాస్ట్లీగా బెడ్షీట్స్ అయితే మళ్ళీ తెప్పిస్తాను. ప్రస్తుతానికి మాత్రం బడ్జెట్లో అడిగారు కాబట్టి నేను బడ్జెట్లో తెప్పించాను. ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ కూడా ఏంటి అంటే దీని మీదకి సరిపోయింది, కాకపోతే కొంచెం టైట్ అయ్యిందనమాట. సో మీకు తెలియాలని చెప్పేసి నేను చిన్న బెడ్ కాకుండా డైరెక్ట్గా పెద్ద బెడ్ మీదే వేసి చూపించాను మీకు. ఇంకొకటి క్లాత్ వైజ్ అవి కాటన్వే, కాకపోతే కొంచెం సిల్క్ అయితే ఖచ్చితంగా బ్లెండ్ అయి ఉంటుంది అనమాట ఆ బెడ్షీట్లో. ఉతికాను కాబట్టి, అంటే ఆల్రెడీ నా దగ్గర అదే క్లాత్లో ఉంది. సో అది నేను ఉతికి వాడుతున్నాను గత 4 years నుంచి, అది బాగానే ఉంది. అందుకే నేను మళ్ళీ అవే తెప్పించాను అనమాట. సో 3 చూసారు కదా. ఇది వచ్చేసి బ్లాంకెట్ అండి. సో ఈ బ్లాంకెట్ ఏంటి అంటే 1200 పడింది. ఒక సైడ్ ఒక డిజైన్, ఇంకోవైపు ఇంకో డిజైన్ ఉంటుంది అనమాట. ఒకవైపు ఏమో గ్రే కలర్ ఉంది చూసారు కదా, ఇంకోవైపు ఏమో ఎల్లో కలర్ ఉంది. అయితే ఇది మంచిదా కాదా అని చెప్పాలి అంటే క్వాలిటీ వైజ్ బాగుందండి, క్వాలిటీ బాగుంది, కాటనే.
డిజైన్ కూడా నచ్చింది. కాకపోతే అంత ఎక్కువ లావుగా లేదనమాట. మామూలుగా బ్లాంకెట్స్ అనేవి చాలా లావుగా వస్తాయి కదా, సో ఇది 1200 కానీ అంత ఎక్కువ లావుగా అయితే లేదు. సో నా దగ్గర ఉన్నది చూపిస్తాను చూడండి. నేను ఇది 4 years నుంచి వాడుతున్నాను ఈ బ్లాంకెట్. సో దీనికి ఇది వచ్చేసి 800 900 అంటే 1000 రూపీస్ అంతే పడిందండి. 1000 కన్నా ఎక్కువ అయితే కాదు, 1000 రూపీస్ లోపలే పడింది ఈ వైట్ కలర్ది. 4 years నుంచి వాడుతున్నాను. ఇది ఎలా ఉందంటే లోపలంతా కొంచెం స్పాంజ్ ఎక్కువ ఉంటుంది అనమాట, వైట్ కలర్ది నా చేతిలో ఉన్నది. మనం ఒక్కొక్కసారి కింద వేసుకొని పడుకోవడానికి కూడా ఇది బాగానే ఉంటుంది. కప్పుకుంటే కూడా అసలు చలి చాలా బాగా ఆగుతుంది, అసలు చలే పుట్టదు అనమాట ఈ బ్లాంకెట్ వేసుకుంటే. కాకపోతే ఇప్పుడు కొత్త బెడ్షీట్ ఉంది కదా, సో కొత్త బెడ్షీట్ ఏంటి అంటే 1200 పడింది దాని ప్రైస్. 1200కి ఇంకొంచెం ఎక్కువ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే అదేంటి అంటే అంత ఎక్కువ బరువుగా లేదు. 2 బెడ్షీట్స్ని కలిపి కుట్టేసినట్లుంది, కానీ క్వాలిటీ బాగుంది, కాటన్ అది బాగుంది. సో మీ ఇష్టం, మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చితే మాత్రం తెప్పించుకోండి. కానీ ఇప్పుడు నా చేతిలో ఉన్న ఈ బ్లాంకెట్స్ ఏంటి అంటే చాలా బరువుగా ఉంటాయి, కానీ మనం వాషింగ్ మిషన్లో కూడా ఉతికేసుకోవచ్చు. నేను అవి వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. సో వాటి లింక్స్ కూడా ఇస్తాను, ఒకవేళ మీకు కావాలి అంటే ఒకసారి చెక్ చేసి తీసుకోండి. ఇప్పుడు తెప్పించిన బ్లాంకెట్ ఏంటి అంటే బాగుంది, కాటనే, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు, అందుకే దాన్ని అయితే రిటర్న్ చేస్తున్నాను. సో అన్ని ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. సో ఆ తర్వాత ఇంకా వంట అయితే కొంచెం లేట్ అయిపోయింది. అంటే పప్పుచారు చేసేసాను, పకోడీయే కదా, తర్వాత ఫ్రై చేయొచ్చులే అని చెప్పి ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉండేసరికి కాస్త లేట్ అయింది. మా వాళ్ళు ఇంకా పక్క నుంచి గోల్ అనమాట. అంటే ఇవాళ విష్ణు తింటా అన్నాడు పకోడీ, కొంచెం ఇట్లా ఎర్రగా ఆయిల్లో బాగా పకోడీ కరకరలాడుతూ ఫ్రై చేస్తానరా అని చెప్పేసరికి తింటాను అని చెప్పి కొంచెం టెంప్ట్ అయ్యాడు. కాకపోతే కాస్త లేట్ అయ్యింది. సో ఇంకా అన్నం అయితే కలిపేసి పక్కన పెట్టేసి అది చల్లారుతూ ఉంటుంది. ఇంక ఈ లోపల పకోడీ అయితే వేసేద్దామని. పకోడీ ఎప్పుడైనా సరే అండి, ఏ పకోడీ అయినా సరే నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి. వేడిగా ఉన్న పకోడీలో వేడిగా ఉన్న ఆయిల్లో పకోడీ వేసి అప్పుడు మంటను కనుక కొంచెం తగ్గించామనుకోండి, పకోడీ అనేది ఆ పైన లేయర్ అంతా బాగా క్రిస్పీగా వస్తుంది. ఆ లోపల చికెన్ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి జ్యూసీగా బాగా కుక్ అవుతుంది అనమాట. చాలామందికి పకోడీ అసలు చికెన్ డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే వేగుతుందా, పచ్చి పచ్చిగా ఉంటుంది, అట్లా ఒక డౌట్ ఉంటుంది. అట్లా ఏమీ ఉండదండి. ఇప్పుడు మీరు చూసారా, నేను బాగా మంట వేడిగా ఉన్నప్పుడు వేసాను పకోడీ, మళ్ళీ మంటను తగ్గించేస్తాను, మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకుంటాను. సో పైన అంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలంతా పీస్ అనేది మంచిగా జ్యూసీగా ఫ్రై అయిపోద్ది. మీకు డౌట్ అయితే ఏమీ వద్దు. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే మాత్రం యాక్చువల్గా ఈ రెసిపీ నేను షార్ట్ కోసం చేశానండి. కోకోనట్ జెల్లీస్ చేసి ఆ తర్వాత కొబ్బరి జ్యూస్ అనమాట. రాజమండ్రిలో బాగా ఫేమస్. సో రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. కోకోనట్ జ్యూస్ అని చెప్పేసి రాజమండ్రి సైడు బాగా ఫేమస్ అనమాట. అందులో మనం ఈ కొబ్బరి జెల్లీస్ అనమాట, ఇది కోకోనట్ వాటర్తో జెల్లీ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ వాటర్కి 1/2 స్పూను ఇది అగర్ అగర్ పౌడరు. జెల్లీ మనకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ అగర్ అగర్ పౌడర్ అయితే వేయాలి. సో ఇది కనుక వేయకపోతే మనకి జెల్లీస్ అనేవి రావన్నమాట. ఈ కోకోనట్ జెల్లీ అనే కాదు, ఏ జెల్లీ అయినా సరేనండి, మనము స్ట్రాబెర్రీ జెల్లీ కావచ్చు, లేకపోతే ఇంకా ఉంటాయి కదా మ్యాంగో జెల్లీ, ఇట్లా ఏ జెల్లీ రెసిపీ కావాలి అన్నా సరే దాంట్లో ఈ అగర్ అగర్ పౌడర్ వేస్తేనే జెల్లీ అయితే ఫామ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ నేను ఏంటి అంటే వాటర్ వేసుకున్నాను. సో ఆ వాటర్ స్వీట్నెస్ని బట్టి పంచదార అయితే వేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ పంచదార అయితే వేసి అందులో ఒక గ్లాస్కి 1/2 స్పూన్ అగర్ అగర్ పౌడర్ అయితే సరిపోతుంది. అగర్ అగర్ పౌడర్ని కొంచెం వాటర్లో కలిపి ఆ వాటరు కొబ్బరి నీళ్ళలో అయితే వేసి ఒక 2-3 మినిట్స్ కొంచెం మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అది బాగా ఉడికిన తర్వాత, అది బాగా వేడెక్కిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా పక్కన ఒక 10-15 మినిట్స్ పెడితే మనకి జెల్లీ అయితే వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం మంచిగా చల్లగా ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు ఆ జెల్లీస్ వేసుకొని తాగడానికి కొబ్బరి జ్యూస్ అనమాట ఇది. ఇప్పుడు మనం కొబ్బరి బొండంలో నుంచి కొబ్బరి తీస్తాం కదా, సో లేత కొబ్బరి ఉంటుంది. సో ఆ కొబ్బరిని మీరు మిక్సీలో చేసుకోండి. నేనేంటి అంటే ఒకసారి ట్రై చేద్దాము అసలు ఈ హ్యాండ్ బ్లెండర్ తోటి కొబ్బరి మెదుగుతుందా మెదగదా అని చెప్పేసి ఇంకా నేను దీంట్లో చేస్తున్నాను అనమాట. ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటాను కదా, తిట్టుకోకండి. ఏం లేదు, అంటే ఒక వస్తువుని అన్ని విధాలుగా వాడాలి కదా, సో అందుకని అనమాట. కానీ బాగానే జ్యూస్ చేసిందండి. నేను చేయదేమో అనుకున్నాను. కొబ్బరి ఒకటే వేస్తే మాత్రం అది గ్రైండ్ చేయట్లేదు. అందులో మనం కొబ్బరి నీళ్ళు వేసిన తర్వాత అప్పుడు జ్యూస్ లాగా అయితే చేసింది. ఇదిగోండి చూసారా, లేత కొబ్బరిలో నేను
అదే మీరు మిక్సీలో వేసేసుకోండి కొబ్బరి నీళ్ళు, లేత కొబ్బరి అంతే. మీరు కావాలి స్వీట్ సరిపోలేదు అనుకుంటే ఒక 2 స్పూన్లు పంచదార అయితే వేసుకోండి. ఆ తర్వాత ఇంకా ఇందాక రెడీ చేసి పెట్టుకున్న జల్లీ ఉంది కదా, సో ఆ జల్లీస్ని అయితే ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే కొంచెం సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను. ఈ జల్లీని ఇలా కట్ చేస్తూ ఉంటే అసలు భలే సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. చూడండి అసలు ఇంకోటి ఏంటి అంటే అవి డైరెక్ట్గా తినేయచ్చు, చాలా బాగుంటాయండి, ముంజుల్లాగా ఉంటాయన్నమాట. సో మీకు ఇదివరకు కూడా రెసిపీ షేర్ చేశాను కదా, ఎప్పుడైనా సరదాగా అలాగా. సో సమ్మర్ కాబట్టి ముంజులు దొరుకుతాయి కదా వాటి, ఎందుకు ఇవి ఇంత కష్టాలు అంటే ఓకే, మీరు ముంజులు కూడా చేసుకొని వేసుకోవచ్చు. కాకపోతే ఊరికే అలా జల్లీస్ పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అని చెప్పి అలా చేశాను అనమాట. సో ఈ కొబ్బరి జ్యూస్ మాత్రం అండి, కోకోనట్ మిల్క్ అని చెప్పి, కోకోనట్ మిల్క్ అది కోకోనట్ జ్యూస్ అని చెప్పి రాజమండ్రిలో బాగా ఫేమస్ అనమాట. లేత కొబ్బరి నీళ్ళు, కొంచెం గ్లూకోజ్ వేస్తారు వాళ్ళైతే. సో నా దగ్గర గ్లూకోజ్ లేదని చెప్పి ఒక స్పూన్ అదే తీపిదనం సరిపడా కొంచెం షుగర్ అయితే వేసి ఇలా జ్యూస్ చేసుకున్నాను. కానీ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగుతుంటే అబ్బా అసలు ఎంత హాయిగా ఉంటుందంటే, ఇదైతే ఒక గ్లాసు 50 రూపీస్ అండి. ఒక గ్లాసు అంటే ఒక 200 ml గ్లాసు 50 రూపీస్ అనమాట. అందులో వాళ్ళు గిల్లీస్ ఏమేయరు, జస్ట్ ఆ కొబ్బరిని కొంచెం గ్లూకోజ్ పౌడర్ వేసి కొబ్బరి నీళ్ళు వేసి మిక్సీ చేస్తారు. అది 200 ml ఒక కప్పు 50 రూపీస్ అనమాట. అప్పుడు మేము రాజమండ్రిలో ఉన్నప్పుడు తాగాము. మరి ఇప్పుడు ఎంత ప్రైస్ పెరిగిందో తగ్గిందో మరి నాకైతే తెలీదు, కానీ టేస్ట్ మాత్రం చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది అనమాట. సో ఇంకా మా పిల్లలకు కూడా ఇచ్చేస్తూ ఉన్నాను. సో ఇదైతే షార్ట్ కోసం చేశాను ఈ వీడియో. ఇలాంటి వీడియోస్ అయితే కొంచెం మంచిగా వెళ్తాయి కదా, అందుకని చెప్పేసి. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.